పుష్ప 2తో సినిమా హద్దుల్ని చెరిపేసిన అల్లు అర్జున్ ఇండియా సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్స్ తో అనేక రికార్డుల్ని బద్దలు కొట్టేశాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమా మామూలుగా ఉండకూడదు. అది ఖచ్చితంగా పాన్ ఇండియా అయ్యే ఉండాలి. దీంతో అల్లు అర్జున్ అలాంటి సినిమా వైపే అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే కాలీవుడ్ యంగ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. రాజారాణి సినిమాతో దర్శకుడిగా కాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అట్లీ ఆ తర్వాత విజయ్ హీరోగా వరుసగా మెర్సెల్, బిగిల్, తేరీ సినిమాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి షారుఖ్ ఖాన్తో జవాన్ చేశారు. ఇందులో నయనతార, దీపికా పడుకొని హీరోయిన్స్గా నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు సాధించింది. ఇప్పుడు అల్లు అర్జున్తో మూవీ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో బన్నీ పక్కన నటించే హీరోయిన్ను కూడా అట్లీ ఫైనలైజ్ చేశారట. ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో నటించడానికి ఆమె 30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు, కానీ ఆమె కనుక నటిస్తే ఈ సినిమా వేరే లెవెల్కు వెళ్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్ను ఎంపిక చేశారట. భారీ పీరియాడిక్ డ్రామా కథతో రాస్తున్నారట. ఇందులో అల్లు అర్జున్ 2 విభిన్న గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టులో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యం ఉందని వైరల్ అవుతోంది. ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభం కావచ్చు.